ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలతోటి ప్రపంచం వణికిపోతోంది. కరోనా, రష్యా ఉక్రెయిన్ సంక్షోభం నుంచి పశ్చిమాసియా రణరంగం వరకు అన్ని సరఫరా వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కానీ ఈ చీకటి మేఘాల మధ్య ఒక మెరుపులా మెరుస్తుంది భారతదేశం. ఇది మన మాట కాదు, ప్రపంచ ఆర్థిక గమనాన్ని విశ్లేషించే IMF, US ఫెడరల్ రిజర్వ్ వంటి సంస్థలు భల్లా గుద్ది చెబుతున్న మాట. చైనా వృద్ధి రేటు కొనరెలుతున్న వేళ ప్రపంచ జీడీపీని పరుగులు పెట్టించే బాధ్యతను ఇప్పుడు భారత్ తన భుజాన వేసుకుంది. 7.7% సగటు వృద్ధి రేటుతో యువశక్తితో దూసుకెళ్తోంది. వృద్ధిలో భారత్ ఎలా దూసుకుపోతుంది? రూపాయి విలువ పడిపోతున్న, ఇంధన ధరల సెగ పుట్టిస్తున్న మన ఆర్థిక వ్యవస్థ ఎలా నిలబడగలుగుతోంది? అసలు భారత్ 5వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎందుకు పడిపోయింది? మళ్ళీ నంబర్ 1 రేసులోకి రావాలంటే మనకున్న అస్త్రాలేంటి? వాట్స్ ది స్టోరీ? సంక్షోభాల్లో ప్రపంచానికి భారత్ షాక్ ఇస్తోందా? వృద్ధిలో ప్రపంచానికి భారత్ ఇంజన్లా మారిందా? భారత ఆర్థిక వృద్ధికి అసలు కారణాలు ఏమిటి? భారత్ ప్రపంచానికి దిక్సూచి, ఇండియానే ప్రపంచానికి విశ్వగురు. ఇలాంటి మాటలు మనకు మనం చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. కానీ భారత్ గొప్పదనాన్ని అంతర్జాతీయ సంస్థలు చెబితే దానికి ప్రామాణికత, ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా US ఫెడరల్ రిజర్వ్ ఫెడ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF సంస్థలు భారత వృద్ధిని ప్రశంసించాయి. అంతేకాదు, ప్రపంచ వృద్ధికి భారత్ ఇంజన్లా మారిందంటూ కొనియాడాయి. నిజంగా భారత్ గ్లోబల్ వృద్ధి రేటుకు ఇంజన్గా మారిందా? ఆయా సంస్థలు అలా చెప్పాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఈ దశాబ్దం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చేదు గులికల్లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే 2020లో కోవిడ్తో సంక్షోభాలు మొదలయ్యాయి. అది తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలో, అంటే 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగింది. ఆధునిక కాలంలో యుద్ధం ఎలా ఉంటుందో ప్రపంచానికి ఈ సంక్షోభం చూపించింది. మరుసటి ఏడాది, అంటే 2023 అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇలా ఒకదానికొకటి సంక్షోభాలు చుట్టుముట్టాయి. వరుస యుద్ధాలతో సప్లై చైన్ దెబ్బతిన్నది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాలు ప్రపంచమంతటా నైరాశ్యాన్ని నింపాయి. అయితే ఈ అల్లకల్లోలం మధ్యలో భారత్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. 2022 నుంచి 2025 వరకు మన వృద్ధి రేటు 7.7%గా నమోదైంది. ఇది అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఈ స్థాయి వృద్ధి రేటును ఏ అగ్రదేశం కూడా సాధించలేకపోవడం విశేషంగా చెప్పవచ్చు. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా వృద్ధి రేటు ఎంతో తెలుసా? కేవలం 2%. ఆర్థికంగా నెంబర్ 2 స్థానంలో ఉన్న చైనా వృద్ధి రేటు ఎంతో తెలుసా? 4.6% మాత్రమే. మెజారిటీ అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కేవలం 3.4% మాత్రమే. దీన్ని బట్టి ప్రపంచ వృద్ధిలో భారత్ కీలక శక్తిగా ఎదిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భారత్ 7.7% ఆర్థిక వృద్ధిని సాధించడానికి కారణాలేంటి? భారత్ ముందున్న అసలు సవాళ్లు ఏంటి? ముందుగా US ఫెడరల్ రిజర్వ్ ఇటీవల ప్రచురించిన నోట్ ప్రధానంగా 3 అంశాలను విశ్లేషించింది. అందులో మొదటి అంశం, భారీ అభివృద్ధికి భారత్లో స్కోప్. భారతదేశ తలసరి ఆదాయం జీడీపీని చైనాతో పోలిస్తే కేవలం 5వ వంతు మాత్రమే. అంటే చైనా ఇప్పటికే కొంత సంతృప్తికరమైన స్థాయికి చేరుకుంది. కానీ భారత్లో వృద్ధి సాధించడానికి ఇంకా విస్తృతమైన అవకాశం ఉంది. ఇక ఫెడ్ పేర్కొన్న 2 కీలక అంశం, భారత జనాభా. ప్రపంచంలోనే యువ జనాభా అత్యధికంగా ఉన్న దేశం భారత్. మన దేశ జనాభాలో సుమారు 65% మంది 35 ఏళ్ల లోపు వారే ఉన్నారు. పాశ్చాత్య దేశాలతో పాటు చైనాలో జనాభా వేగంగా వృద్ధాప్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారత్కు మాత్రం యువశక్తి రూపంలో ఒక గొప్ప అవకాశం లభించింది. యువత సమర్థవంతమైన శ్రామిక శక్తిగా మారితే దేశ గమనం పూర్తిగా మారిపోతుంది. ఫెడ్ పేర్కొన్న 3వ అంశం, ప్రభుత్వ సంస్కరణలు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు కూడా ఈ వృద్ధిలో భాగమయ్యాయి. ఈ అనుకూల అంశాలన్నీ కలిసి భారత్ను ప్రపంచ ఆర్థిక పట్టలో అగ్రగామిగా నిలబెడుతున్నాయి. ఈ వృద్ధి రేటే భారతదేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసింది. గత 5 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం ర్యాంకింగ్ ఏకంగా 79 స్థానాలు మెరుగుపడడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మోడీ సర్కారు చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని స్పష్టమవుతుంది. ఇక గత వారం అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ప్రాధాన్యతను గుర్తించింది. భారత ఆర్థిక వ్యవస్థకున్న పటిష్టతను IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా ప్రత్యేకంగా కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన పునాదులు ఉన్నాయన్నారు. భారత్ వంటి చైతన్యవంతమైన దేశం ఆర్థికంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తాయని ఆమె స్పష్టం చేశారు. నేడు భారత్ను చూస్తే ఆ దేశం సాధించిన వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి కంటే 2 రెట్లు అధికంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఈ స్థాయిలో వృద్ధి సాధించడానికి కారణం భారతదేశ ఆర్థిక పునాదుల్లో ఉన్న బలమే దీనికి ప్రధాన కారణమని జార్జివా పేర్కొన్నారు. అయితే భారత సమీప ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? గత వారం IMF గణాంకాలు ఏం చెబుతున్నాయి?
2026లో ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకెళ్తుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. 2026లో భారత వృద్ధిని తొలుత 6.4%కి ఐఎంఎఫ్ అంచనా వేసింది. దాన్ని కాస్త ఇప్పుడు 6.5%కి పెంచింది. అంటే 0.1% అధిక వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. 0.1% అనేది చాలా స్వల్పంగా అనిపించవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. చమురు, గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం నేరుగా మనపై పడుతోంది. అయినప్పటికీ భారత వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ పెంచడం విశేషం. ఐఎంఎఫ్ చీఫ్ చెప్పినట్లుగా ఈ వృద్ధికి బలమైన ఆర్థిక పునాదులే కారణం. తక్కువ ద్రవ్యోల్బణం, పటిష్టమైన దేశీయ డిమాండ్ వంటివి భారత్కు వెన్నుముకగా నిలిచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వృద్ధి మందగిస్తూ ఉండడంతో ప్రపంచ వేదికపై భారత పాత్ర మరింత కీలకంగా మారింది. ఈ దశాబ్దంలో చైనా వృద్ధి గణాంకాలను చూడండి. 2020లో 2.3%, 2021లో కోలుకొని 8.6% వృద్ధి నమోదైంది. కానీ 2022 నుంచి మళ్లీ చైనా వృద్ధి పడిపోయింది. 2022లో 3.1%, 2023లో 5.4%, 2024-25 సంవత్సరాలు 5%గా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. 2026లో చైనా వృద్ధి కేవలం 4.4%కే పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. దీని అర్థం ప్రపంచ జీడీపీని పరుగులు పెట్టించే బాధ్యత ఇప్పుడు భారత్పైనే ఉంది. అయితే ఈ అంచనాలను భారత్ అందుకోగలదా? నిజానికి మన దేశం ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా భారత వృద్ధి సేవారంగంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది భారీ తయారీ విప్లవం. డేటాను పరిశీలిస్తే మన జీడీపీలో తయారీ రంగం వాటా 15% కంటే తక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల తయారీ రంగంతో పోలిస్తే జీడీపీలో జపాన్ 35%, చైనా 30%, దక్షిణ కొరియా 25% వాటా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే భారత్ తన తయారీ రంగాన్ని భారీగా విస్తరించాల్సిన అవసరం ఉంది. విదేశీ మారకద్రవ్యం చూడండి. మన దేశం వద్ద డాలర్ల నిల్వల సమస్య లేదు, కానీ మారకపు విలువ తగ్గుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూడండి. భారత్ ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 6వ స్థానానికి పడిపోయింది. డాలర్ల పరంగా మన జీడీపీ కూడా తగ్గుతోంది. గతేడాది ఇదే సమయంలో డాలర్ విలువ 85 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అది 93 రూపాయలకు దాటిపోయింది. ఇది మన ఆర్థిక వ్యవస్థ పరిణామంపై దెబ్బకొట్టింది. అయితే దీని ప్రభావం కేవలం ర్యాంకులతోనే ఆగిపోదు. మనం చమురు, గ్యాస్, విలువైన లోహాలను భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పడిపోయినప్పుడు మనం విదేశాల నుంచి కొనే వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో దేశంగా ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉంది. అంటే ధరలు విపరీతంగా పెరగొచ్చన్నమాట. మరి దీనికి పరిష్కారం ఏమిటి? మన దిగుమతుల్లో సింహభాగం ఇంధనానిదే. మనం శిలాజ ఇంధనాల నుంచి స్వదేశీ గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా మారాల్సిన అవసరం ఉంది. దీంతో దిగుమతుల భారం భారీగా తగ్గుతోంది. అదే సమయంలో దేశంలో తయారీ విప్లవం రావాలి. దీంతో ఎగుమతులు పెరుగుతాయి. భారతీయ వస్తువులను విదేశీయులు కొనుగోలు చేయడంతో రూపాయికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది. నిజానికి ఈ అంశాలపైనే మోడీ సర్కార్ ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం ఈ మార్పులు కొంతవరకు జరుగుతున్నాయి, కానీ ఇవి మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. చైనా వృద్ధి నెమ్మదిస్తున్న వేళ ప్రపంచం మొత్తం భారత వైపు ఆశగా చూస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా స్థిరమైన ప్రజాస్వామ్య శక్తిగా భారత్ కనిపిస్తోంది. విజయం సాధించడానికి కావలసిన అన్ని వనరులు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏకాగ్రతతో ముందుకు దూసుకుపోవడమే.